హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ టీబీకే రైల్వేస్ అండ్ బ్లాగ్ ఛానల్. సో మినిస్టర్ ఆఫ్ రైల్వే నుండి పారామెడిక్కి సంబంధించి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. సో మనకి ఆఫ్టర్ 6 years తర్వాత ఈ నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. సో ఈ ఫుల్ డీటెయిల్స్, ఈ నోటిఫికేషన్లో ఏమేమి మనకి ఇచ్చాడు అనేది ఫుల్ డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. సో ఏజ్ కానివ్వండి, క్వాలిఫికేషన్ కానివ్వండి, దీనికి సంబంధించి మొత్తం డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాం. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. పారామెడిక్కి సంబంధించి నోటిఫికేషన్ దేనికి సంబంధించిందంటే, రైల్వేలో హాస్పిటల్స్ ఉంటాయి కదా, రైల్వే హాస్పిటల్స్, హెల్త్ యూనిట్స్ ఇవన్నీ ఉంటాయి కదా. సో దీంట్లో స్టాఫ్ ఉంటారు కదా, దానికి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. సో ల్యాబ్ టెక్నీషియన్ అవ్వనివ్వండి, నర్సెస్ అవ్వనివ్వండి, వాళ్ళకి సంబంధించి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది రైల్వే డిపార్ట్మెంట్ అనేది రిలీజ్ చేయడం అయితే జరిగింది. సో ఫుల్ డీటెయిల్స్ ఏంటనేది ఈ వీడియోలో అయితే ఫుల్ క్లారిటీగా అయితే మనం డిస్కస్ చేద్దాం. మన స్టార్టింగ్ డేట్ వచ్చి 17/8/2024. సో క్లోజింగ్ డేట్ వచ్చి 16/9/2024. 1 month అయితే మనకి ఇవ్వడం అయితే జరిగింది. సో దీంతోపాటు మనకి మోడిఫికేషన్ చేసుకున్న టైం కూడా ఇచ్చారు. 17/9/2024 నుండి 26/9/2024 మధ్య ఓ 10 days అయితే మోడిఫికేషన్ చేసుకోవడానికి కూడా టైం ఇచ్చారు. సో మోడిఫికేషన్ చేసుకునేటప్పుడు ఇక్కడ కూడా మెన్షన్ చేస్తారు, ఏ మోడిఫికేషన్ చేయడానికి అవ్వదు అంటే రైల్వే జోన్ అనేది చేంజ్ చేసుకోవడానికి అవ్వదు. అదేవిధంగా మీ నేమ్ కానివ్వండి, మీ ఫాదర్ నేమ్ కానివ్వండి, మీ డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి, ఇవన్నీ కూడా మీ క్రియేట్ అకౌంట్లో క్రియేట్ చేసి ఉంటుంది కదా, దాన్ని ఏది కూడా చేంజ్ చేసుకోవడానికి అయితే అవ్వదు. సో దీన్ని తప్పించి మిగతావన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. సో మీరు అప్లికేషన్ పెట్టేటప్పుడే నీట్గా మీరు క్లారిటీగా పెట్టుకుంటే ఈ మోడిఫికేషన్ చేసుకునే అవకాశమే మీకు ఉండదు. సో మోడిఫికేషన్ చేసుకోవడానికి మనకి 250 రూపీస్ అనేది ఛార్జ్ అనేది పే చేయవలసి వస్తుంది అన్నమాట, రిఫండ్ అనేది ఉండదు. సో మీరు అప్లై చేసుకునేటప్పుడే మనకు 1 month టైం ఉంది కాబట్టి, సో దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీ దగ్గరలో పెట్టుకొని కొంచెం నీట్గా అప్లై చేయండి. సో పోస్టుల పరంగా చూసుకుంటే ఓవరాల్గా 20 టైప్స్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి. దీనికి సంబంధించి మనకి పే లెవెల్, ఒక్కొక్క పోస్టు మీరు ఏదైతే సెలెక్ట్ చేస్తున్న ఆ పోస్ట్ యొక్క లెవెల్, ఏ లెవెల్ పోస్టు, అదేవిధంగా ఇనిషియల్ పేమెంట్ ఎంత ఉంటుంది, సో ఆ ఒక పోస్టు మెడికల్ స్టాండర్డ్, ఏ మెడికల్ స్టాండర్డ్ అనేది కండక్ట్ చేస్తారు. నెక్స్ట్ వచ్చి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క డిఫరెంట్గా ఏజ్ లిమిట్ అయితే ఉంది. సో దాంతోపాటు ఓవరాల్గా చూసుకుంటే ఆల్ జోనల్ రైల్వే ఆర్ఆర్బీ కలిపి మనకి టోటల్గా 1376 పోస్టులు అయితే ఉన్నాయి. సో చాలా తక్కువ పోస్టులు అయితే తీశారు. సో మేబీ ఫ్యూచర్లో ఇవి ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా ఉంది. ఎందుకంటే ఆఫ్టర్ 6 years తర్వాత మనకి నోటిఫికేషన్ అనేది రావడం అయితే జరిగింది కాబట్టి మనకి ఇంకా ఇంక్రీజ్ చేసే అవకాశం కూడా ఉంది. కాబట్టి మీరు అందరూ కూడా అప్లై చేసుకోండి. చాలామంది ఏం చేస్తారంటే, తక్కువ పోస్టులు ఉన్నాయి కదా, నాకు ఎక్కడ వస్తుంది జాబు, నేను అంత కాంపిటీషన్ రాయగలను అనుకొని వెనకడుగు వేస్తుంటారు. సో ఎవరు కూడా వెనకడుగు వేయచ్చు. మీకు కనుక ఈ పోస్టుకి తగ్గ క్వాలిఫికేషన్, ఏజ్ ఉన్నట్టయితే ఖచ్చితంగా మీరు అప్లై చేయండి. సో నెక్స్ట్ వన్ కదా, దీంట్లో B1, C1, C2 మెడికల్ మాత్రం ఉంటుంది. సో మనకి చాలా ఈజీ మెడికల్ అనమాట. ఈజీ మెడికల్ అనేది అందరూ కూడా క్వాలిఫై అయిపోతారు. సో ఏజ్ సంబంధించి టేబుల్ ఇచ్చాడు. లోవర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి, అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి. సో అప్పర్ ఏజ్ లిమిట్ అనేది యూఆర్ అండ్ ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి ఎంత ఉండాలి, ఓబీఎస్ వాళ్ళకి ఎంత ఉండాలి, అండ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత ఉండాలి అని ఫుల్ క్లారిటీగా అయితే దీంట్లో అయితే మెన్షన్ చేశారు. సో దీని ఏజ్లో కనుక మీరు పుట్టినట్లయితే మీరు ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబిలిటీ అవుతారు. సో అదేవిధంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 5 years ఏజ్ రిలాక్సేషను, నెక్స్ట్ ఓబీసీ వాళ్ళకి 3 years అండ్ ఏజ్ రిలాక్సేషను, అది కూడా అనమాట దీంట్లో మెన్షన్ చేశారు. ఒకసారి చూసుకోండి. సో ఈ నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను. ఎవరికైనా కావాలనుకుంటే ఫుల్ డీటెయిల్గా ఒకసారి నోటిఫికేషన్ అనేది ఫుల్ డీటెయిల్గా మీరు ఒకసారి క్లారిటీగా చదువుకోండి. చదువుకున్న తర్వాత మీకు మొత్తం డీటెయిల్స్ అర్థమైన తర్వాత మీరు అప్లై చేయండి. సో ఫీజు వచ్చి ఓబీసీ అండ్ యూఆర్ వాళ్ళకి 500, అండ్ ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అండ్ పీడబ్ల్యూ క్యాండిడేట్ ఫీమేల్స్ అందరూ కూడా 250 రూపీస్ అనేది వాళ్ళకి ఫీజు ఉంటుందన్నమాట. నెక్స్ట్ వన్ మనకి, సో నెక్స్ట్ చూసుకుంటే మనకి ఎగ్జామినేషన్. సో మనకి పారామెడికల్కి సంబంధించి ఎగ్జామినేషన్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే, సో ఫస్ట్ వన్ CBT ఉంటుంది. ఓన్లీ సింగిల్ CBT, దీన్ని డబుల్ CBT ఏమి ఉండదు. CBT 1, CBT 2 అనేది కండక్ట్ చేయరు. ఓన్లీ సింగిల్ CBT మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ CBT, నెక్స్ట్ దీని తర్వాత CBT సెలెక్ట్ అయిన వాళ్ళకి DV ఉంటుంది. DV తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుందన్నమాట. ఓన్లీ ఈ 3 stages మాత్రమే ఉంటాయి సెలక్షన్ ప్రాసెస్కి. సో మీరు కనుక ఈ క్వాలిఫై అయినట్లయితే
జాబ్ పక్కా అయితే మీకు వస్తుంది. సో దీంట్లో చూసుకుంటే సిబిటి పరంగా మనకి కొంచెం ఎన్ని మార్క్స్కి ఇచ్చారంటే 100 మార్క్స్కి అయితే మనకి 100 క్వశ్చన్స్ ఉంటాయి. 100 మార్క్స్కి అనేది మనకి ఎగ్జామ్ ఉంటుంది. సో టైమింగ్ వచ్చి మనకి 90 మినిట్స్ అనేది టైమింగ్ ఇవ్వడం అయితే జరిగింది. సో దీంట్లో పరంగా ప్రొఫెషనల్ అబిలిటీ 70 మార్క్స్ ఉన్నాయి. ప్రొఫెషనల్ అబిలిటీ అంటే సో మీరు కనుక మీ ఏ యొక్క పోస్ట్కి అప్లై చేస్తున్న దానికి సంబంధించి ప్రొఫెషనల్ కోర్ సబ్జెక్ట్ ఉంటుంది కదా, సో దానికి సంబంధించి 70 మార్కులు. సో జనరల్ అవేర్నెస్ నుండి 10 మార్క్స్, నెక్స్ట్ జనరల్ అర్థమెటిక్, జనరల్ రీజనింగ్ నుండి 10 మార్కులు, నెక్స్ట్ జనరల్ సైన్స్ నుండి అయితే మీకు 10 మార్క్స్ అయితే రాబోతుంది. టోటల్గా ఓవరాల్గా చూసుకుంటే మీకు 100 మార్క్స్ అనేది క్వశ్చన్ పేపర్ ఉంటుంది. 90 మినిట్స్ అనేది మీరు అటెంప్ట్ చేయవలసి వస్తుంది అనమాట. సో మీ కోర్ సబ్జెక్ట్ దీంట్లో 70 మార్కులు ఉంటుంది కాబట్టి మీరు మీ కోర్ సబ్జెక్ట్ అదే మీ ప్రొఫెషనల్ సబ్జెక్ట్ అనేది మీరు బాగా దాంట్లో ఇది ఉన్నట్లయితే ఈజీగా మీరు క్వాలిఫై అవుతారు. సో దీనికి కూడా 1/3 అనేది మార్క్స్ అయితే ఉంది. సో మీరు ఏ బోర్డుకి అయితే అప్లై చేయాలనుకున్నారో ఆ బోర్డు యొక్క వెబ్సైట్ అయితే ఇక్కడ ఇచ్చారు. సో మీరు ఏ బోర్డులో ఎక్కువ పోస్ట్ ఉన్నా ఆ బోర్డు కూడా అప్లై చేసుకోవచ్చు. లేదంటే మనం తెలుగు రాష్ట్రాల్లోనే పెట్టుకుని అప్లై చేసుకున్నాం అనుకుంటే తెలుగు రాష్ట్రాలు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, పోస్ట్ ఇచ్చారు, పోస్ట్ లెవెల్ ఇచ్చాడు, మెడికల్ స్టాండర్డ్ ఇచ్చాడు, అదేవిధంగా ఏజ్ లిమిట్, అప్పర్ ఏజ్ లిమిట్, లోవర్ లిమిట్ ఇచ్చాడు. అదేవిధంగా పీడబ్ల్యూఓలు ఎవరు ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ మెన్షన్ చేశాడు. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ దీంట్లో క్లారిటీగా అయితే లేదు. మీరు ఒకసారి ఈ యొక్క డిస్క్రిప్షన్లో ఈ లింక్ అయితే పెడతాను. ఒకసారి నోటిఫికేషన్ ఓపెన్ చేసి మీరు ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారు అనేది ఫుల్ అంటే మీ యొక్క క్వాలిఫికేషన్ ఏంటి, ఏ పోస్ట్కి ఎలిజిబిలిటీ అవుతారని మీరు ఒకసారి జాగ్రత్తగా అయితే చదవండి. సో అన్ని పోస్టులకి అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో 20 నెంబర్ ఆఫ్ పోస్టులు అయితే ఉన్నాయి కాబట్టి సో 20 నెంబర్ ఆఫ్ పోస్టులు కూడా మనకి క్వాలిఫికేషన్ ఏంటి, దానికి తగ్గట్టు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏమి ఉండాలి, ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి అని మొత్తం అనేది ఈ టేబుల్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో నెక్స్ట్ వన్ వచ్చి వేకెన్సీస్ అంటే జోనల్ రైల్వే ఆర్ఆర్బీ జోన్ ఏదైతే ఉంటుందో జోన్ వైజ్గా ఏ జోన్లో ఎక్కువ పోస్టులు ఉన్నాయనేది ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. సౌత్ జోన్లో ఎక్కడెక్కడ మనకి ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చూద్దాం. సో బెంగళూరు పరంగా చూసుకుంటే మనకి ఓన్లీ 82 పోస్టులే ఉన్నాయి. నెక్స్ట్ భువనేశ్వర్లో చూసుకుంటే ఓన్లీ 8 పోస్టులు మాత్రమే ఉన్నాయి. చెన్నైతో 143 పోస్టులు అయితే ఉన్నాయి. ఒకసారి చూడండి, మీ పోస్టులు కనుక దీంట్లో ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోండి. సో నెక్స్ట్ వన్ వచ్చి అన్నీ కూడా చాలా తక్కువ పోస్టులనే ఇచ్చాడు. ఎందుకంటే ఓవరాల్గా చూసుకుంటే మనకి 1376 పోస్టులు కాబట్టి చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. సో దీంట్లో చూసుకుంటే కలకత్తాలో 229 పోస్టులు అయితే ఉన్నాయి, ఎక్కువగా ఇక్కడే ఉన్నట్టు ఉన్నాయి. నెక్స్ట్ వన్ వచ్చి ముంబైలో కూడా 236 ఉన్నాయి. సో మనకి కలకత్తా అండ్ ముంబైలోనే ఎక్కువ పోస్టులు అయితే 200+ అయితే పోస్టులు అయితే ఉన్నాయి. సో మీరు కనుక అక్కడ అప్లై చేయాలనుకుంటే చేసుకోండి, మీకు కనుక క్వాలిఫికేషన్ ఉన్నట్లయితే. సో నెక్స్ట్ వన్ వచ్చి మన సికింద్రాబాద్ చూద్దాం. సో సికింద్రాబాద్ అయితే చాలా తక్కువ అయితే ఉన్నాయి, 79 మాత్రమే ఉన్నాయి. సో బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. కోర్ సబ్జెక్ట్ ఉంటుంది కదా ప్రొఫెషనల్ అబిలిటీ, సో దానికి సంబంధించి ఏ సిలబస్ నుండి మీకు క్వశ్చన్స్ అనేది రాబోతున్నాయి అనేది దీంట్లో అయితే మెన్షన్ చేశాడు. సో అదేవిధంగా నెక్స్ట్ మనకి 10 మార్క్స్ 30 మార్క్స్ మనకి జనరల్ అర్థమెటిక్ కానివ్వండి, నెక్స్ట్ జనరల్ రీజనింగ్ కానివ్వండి, జనరల్ అవేర్నెస్ కానివ్వండి, జనరల్ సైన్స్ నుండి కానివ్వండి, మొత్తం అయితే మనకి దీని నుండి 30 మార్క్స్ అయితే రాబోతున్నాయి. దీనికి సంబంధించిన సిలబస్ కూడా దీంట్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. సో ఇంతవరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.